10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కంటికి రెప్పలాగా ఈ హైదరాబాద్ ను కాపాడుకున్నాడు కేసీఆర్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు కేసీఆర్. ప్రపంచ పటములో హైదరాబాద్ ను ఒక పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దిండు కేసీఆర్. ఎవరైనా హైదరాబాద్ కు పోవాలనంత గొప్పగా 10 ఏళ్లు కేసీఆర్ గారు ఈ తెలంగాణను హైదరాబాద్ను నిద్ర లేకుండా రాత్రింబవళ్ళు కష్టపడి ఈ హైదరాబాద్ యొక్క ప్రతిష్ట పెంచినాం, గౌరవం పెంచినాం, హైదరాబాద్కు పెట్టుబడులు తెచ్చినాం. నీ పాలనలో ఏం జరిగిందో సబితక్క మొన్న అసెంబ్లీలో చెప్పింది. నీ 9 నెలల పాలనలో ఇవాళ ఈ రాష్ట్రంలో 1800 అత్యాచారాలు జరిగినాయి, 2600 మర్డర్లు జరిగినాయి, పెట్టుబడులు తరలిపోతా ఉన్నాయి. హైదరాబాద్లో ఈ నగరానికి ఏమైంది అని పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క రోజు హైదరాబాద్లో 4 మర్డర్లు అవుతున్నాయి, పట్టపగలు అత్యాచారాలు అవుతున్నాయి. ఈ హైదరాబాద్లో పట్టపగలు ఎమ్మెల్యే మీదనే దాడి చేస్తే ప్రజలకు ఏం మెసేజ్ పోతుంది? ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇంకెవడన్నా వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడా? అందుకే ఈ రాష్ట్రం నుంచి వచ్చిన కంపెనీలు వాపస్ వెళ్ళిపోతా ఉన్నాయి, పెట్టుబడులు రాకుండా పోతున్నాయి. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటా ఉంది, మసకబారుతా ఉంది. హైదరాబాద్లో గౌరవం, హైదరాబాద్లో ప్రజలకు రక్షణ లేకుండా పోతా ఉంది. ఇలా ఆలోచించండి. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం బంద్ అయిపోయింది హైదరాబాద్లో. కొత్తగా కంపెనీలు రావడం లేదు, ఉన్న కంపెనీలు వాపస్ పోతున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం, ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం. రేవంత్ రెడ్డి గారు మీరేం చేయదలుచుకున్నారు? ఈ రాష్ట్రాన్ని 9 నెలల్లో 9 కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయినాయి. ఈ రాష్ట్రంలో 9 కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయినాయి. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క రోజు కూడా జరగలేదు. చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాం ఈ రాష్ట్రాన్ని. మేము దాడి చేయలేకనా? ఈ రాష్ట్రం, ఈ ప్రజలు మాకు బాధ్యత ఉన్నది. ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణని మేము చాలా బాధ్యతాయుతంగా ఆలోచిస్తున్నాం. కానీ నువ్వు చేస్తున్నది ఏంది? ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్టను మంటగలిపే విధంగా చేస్తూ ఉన్నావు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, సిపి గారు, డీజీపీ గారు, చట్టాన్ని కాపాడండి. మీరేం ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఒకవేళ మీరు సరిగా స్పందించకపోతే ఏ పోలీస్ అధికారులు అయితే కొమ్ము కాస్తున్నారో భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. డోంట్ థింక్ దట్ పవర్ ఈజ్ పర్మనెంట్. మారుతుంది తప్పకుండా, ప్రజలు గమనిస్తున్నారు. 9 నెలల్లోనే ఈ ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్ట పాలైంది. మా సహనాన్ని మీరు అసమర్థతగా భావించకండి. మా సహనం వెనుక తెలంగాణ ప్రజలు, ఈ రాష్ట్రం, హైదరాబాద్ అనే ఒక గొప్ప బాధ్యత మా మీద ఉన్నది. ఆ బాధ్యతతో మేము ప్రవర్తిస్తూ ఉన్నాం, ఆ బాధ్యతతో మేము వ్యవహరిస్తాం.